ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 7వ అధ్యాయం శ్రీపాదుల వారి తీర్థాటనం. మనం తీర్థాటనం చేసిన దానిలోని ఆంతర్యమును గ్రహించి దైవ సన్నిధిని అనుభవించగలిగితే జన్మానికి ఒక్కసారి దర్శించుకుంటే చాలు. చాలామంది దర్శనానికి వెళ్ళి గర్భగుడి దాకా పోయి మూల విరాట్టు ముందర నిలబడి కళ్ళు మూసి దర్శిస్తారు. ఇంత కష్టపడి వెళ్ళి కళ్ళు మూసుకుంటే ఇంక దర్శనం ఎలాగవుతుందని పూజ్యశ్రీ విఠల్ బాబాజీ అప్పుడప్పుడు మనలను సరిదిద్దుతారు. అక్కడేమో కళ్ళు తెరిచి బాగా చూడండి, బయటకు వచ్చి కళ్ళు మూసినా అదే మూర్తి కనిపిస్తుంది అని చెప్తారు. అంత ఇష్టతను భగవంతునిపై పెంచుకోమనే పెద్దల సలహా. ఇటువంటి యోచనలతో మనసంతా ఆనందంతో నిండిపోగా శ్రీ బాబాగారితో నేను ఇలా ప్రార్థించాను. స్వామి, శ్రీపాదస్వామి వారు కేదారం నుండి ఎక్కడకు వెళ్లారు? ఆ వివరాలు కూడా చెప్పి మమ్ము ధన్యులను చేయండి అని అడిగాను. శ్రీ గురుదేవులు ఈ విధంగా చెప్పసాగిరి. శ్రీపాద శరణం, శ్రీపాద శరణం, శ్రీపాద చరణం భజే, శ్రీపాద శరణం, శ్రీపాద శరణం, శ్రీపాద చరణం భజే అని నామం చెప్పించి శ్రీపాదుల వారి తీర్థాటనం ఇట్లు వివరించారు. తదుపరి భక్తులారా, అమ్మలారా, అయ్యలారా, తదుపరి శ్రీపాదుల వారు మానస సరోవరం వద్ద ప్రకటితమైనారు. వెంటనే అచట మానసాదేవి ప్రకటమై శ్రీస్వామి వారికి పాదాభివందనం ఒనర్చి ఇట్లు స్తుతించింది. ఓ దేవాదిదేవా, అపార కరుణా పారీనా, మీ అవ్యాజ ప్రేమ పూరిత హృదయమునందు మాకు స్థానం ఇచ్చినారు. తమ దర్శన భాగ్యం కలిగించి మమ్ము పునీతులను చేసినారు. తమ ఆజ్ఞలకు లోబడి మేము ఉన్న చోటునే ఉండి తమ నామస్మరణ చేయుచుందుము. మహాత్ములైన యోగి పుంగువుల స్పర్శను కోరి ప్రార్థించుచుందుము. తమ దయ కలిగినప్పుడే మహాత్ములు వచ్చి మా జల మందు స్నానమాడి మమ్ము పునీతులను చేసెదరు. ఇప్పుడు తమరే స్వయముగా వచ్చియున్నారు. తమ పాద ప్రక్షాళనము చేసి తరించుటకు అనుమతి కోరుచున్నానని ప్రార్థించగా శ్రీస్వామి చిరునవ్వులతో ఆనతినిచ్చారు. ఆ భాగ్యమునకు పొంగిపోయి మానసాదేవి వారి పాదపద్మములు కడిగి పూజించి సేవించి నమస్కరించి ఆనంద పరవశురాలు అయినది. ఆమెను దీవించుచు, తల్లి, ముందు ముందు కాలంలో నీ వద్దకు ప్రజలు తండోపతండములుగా వచ్చి సేవించెదరు. వారందరికీ నీవు పాప ప్రక్షాళనము చేయ సమర్థురాలుగా ఉండుము అని పలికి దీవించిరి. అంతయు తమ దయ ఉదారత్వము వలన సర్వులకు సుఖము శాంతి లభించునుగాక అని వచించి ఆమె అంతర్ధానమయ్యెను. శ్రీపాదస్వామి వారు అచట్ నుండి హిమావత్పర్వత్వ శ్రేణిని నలువైపులా కలియజూచిరి. కొంచెము ముందుకు సాగి సర్వోత్తుంగ శృంగమైన కైలాస శిఖరమును దర్శించుచు హరహర మహాదేవ శంభో శంకర అని నామస్మరణము చేయుచు నమస్కరించిరి. తదుపరి దశ దిశల అవలోకించుచుండగా ఒకసారిగా కోలాహల ధ్వనులతో నందీశ్వరుడు, భృంగీశ్వరుడును సమస్త ప్రమద గణములతో సహా ఎదుట నిలిచి చేతులు జోడించి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అని జయ జయధ్వానములు చేసిరి. శ్రీపాదస్వామి ప్రసన్నులై కృపాపూర దృష్టితో వారందరినీ వీక్షించుచు పలకరించినారు. నందీశ్వరుడు ప్రార్థనాపూర్వకముగా చేతులు జోడించి దేవాదిదేవ, దివ్యప్రభావ, కరుణావరుణాలయ, కైలాసమునకు స్వాగతం, సుస్వాగతం. మా ప్రభువు శ్రీ శంకర భగవానులు తమరిని సగౌరవముగా కైలాసమునకు తోడ్కొని రమ్మని మాకు ఆజ్ఞాపించి ఉన్నారు. తమరి రాకకై సమస్త దేవతలు నిరీక్షించుచున్నారు. హే పావనమూర్తి, దయచేయండి అని వేడుకోలుగా పలికెను. శ్రీస్వామివారు మందహాసచితులై వారందరినీ ముందు నడవమని చేతితో సైగ చేసిరి. సమస్త ప్రమదగణములు సంతోషాంత రంగులై శ్రీపాద శ్రీవల్లభనకు జయము జయ జయధ్వానములు వనరించుచూ ఉండగా శ్రీస్వామి తమ నిజరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి రూపమును ప్రకటించిరి. వెంటనే వారు శ్రీ దత్తాత్రేయులకు జయమని పలికిరి. తిరిగి శ్రీపాదుల రూపమును గోచరించిరి. ఈ విధముగా కైలాసము చేరుసరికి శ్రీస్వామి తమ 2 రూపములను దర్శింపచేసిరి.
ఆ చిద్విలాసములతో ప్రథమగణము చిందులు వేయుచు సంబరములు అంబరములు అంటున్నట్లు జయజయధ్వానములతో సభలోనికి ప్రవేశపెట్టినారు. సభా ప్రాంగణంలోనికి చేరిన శ్రీపాదస్వామి వారి అపురూప లావణ్యము, ముగ్ధ మోహనాకారము దర్శించి త్రిమూర్తులు, త్రిమాతలు, దేవేంద్రాది దేవతలు, సమస్త మునిగణములును ఆనందంతో లేచి నిలబడి స్థాణువులైరి. ఒక క్షణంలో తిరిగి సంభాళించుకొని శ్రీ శివశంకరుడు స్వాగతం మహాభాగా సుస్వాగతం అని పలుకగా జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామిగా తమ నిజరూపమున స్వామి నిలిచిరి. వారికై ఏర్పరిచిన ప్రత్యేక ఆసనముపై ఉపవిష్టులు కమ్మని శ్రీశంకరుడు సూచించగా శ్రీస్వామి ఆసీనులైరి. తదుపరి అందరూ తమ తమ ఆసనములపై ఆసీనులైనారు. త్రిమూర్తులు ఒక వైపునను, త్రిమాతలు ఒకవైపునను ఉన్నతాసనములను అధిష్ఠించియుండగా శ్రీ గణేశుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడును తమ తమ స్థానములలో ప్రకాశించుచుండిరి. సనకాది ఋషులు, సప్తఋషి మండలి, సకల ప్రజాపతులు, దేవేంద్రాది అష్టదిక్పాలురు, నాగులు, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, విద్యాధరాది సకల దేవగణములు వారును ఉచితాసనములు అలంకరించిరి. నారద మహర్షియు తుంబురుడును ఉచితాసనములను అలంకరించి సభకు శోభను కూర్చుచుండిరి. అందరును శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి జయము జయము అని జయ జయధ్వానాలు గావించిరి. శ్రీపాదస్వామి తమ అమృతమయ దృష్టితోనే అందరినీ ఆశీర్వదించినారు. మహేశ్వరుడు ఇట్లు పలికెను: సర్వలోకారాధ్య తమ అవ్యాజ కరుణాపూరిత హృదయంతో మాకు దర్శనం ఒసంగి మమ్మల్ని ఆనంద వారధిలో ఓలలాడించారు. తమరి రాకకై మేమందరము ఎంతో ఆతురతతో వేచియున్నాము అని పలుకుచు మహేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవిని ఒక్కసారి అవలోకించి చూపులతోనే ఆమె హృదయభావమును గ్రహించి ఇరువైపులనున్న బ్రహ్మ, విష్ణు దేవతలందరి వంక చూచి సభలో వారందరి భావములను గ్రహించుకొని శ్రీపాదస్వామి వారితో ఇట్లు సంభాషించసాగిరి. స్తుతిపూర్వకంగా ఇట్లనిరి: సర్వేశ్వర, ఓంకార స్వరూప, త్రిగుణాతీత, సత్వ రజ స్తమో గుణములకు ప్రతి రూపములై ప్రకాశిస్తూ త్రిమూర్తులమని పేరుగాంచిన మువ్వురము మాకు విధించిన సృష్టి స్థితి లయాలను సక్రమంగానే నిర్వహిస్తూ ఉన్నాము. త్రిగుణములు పరిధిలోని విషయములు మాత్రమే మాకు తెలియబడును. తమరో త్రిగుణములకున్నూ అతీతులు. తమ తత్వం మాకు కూడా అవగతం కాదు. ఆనాడు అత్రి మహాముని అవ్యక్తమైన, అనూహ్యమైన, ఆకారరహితమైన నిర్గుణమును దర్శింపగోరి తపించుటయు, తమరి అనుగ్రహము పొంది పుత్రునిగా పుట్టమని కోరుటయు ఈ కల్పమందు జరిగిన అత్యంత విశేష ప్రక్రియ. తమరి వద్ద వరము పొందియున్న విషయమును ఎరిగి కూడా త్రిమూర్తులు అనసూయామాతను పరీక్షించు నెపమున పోయి చిన్నతనమును పొందితిమి. ఇదంతయు తమరి లీలా విలాసములోని భాగమేనని తరువాత తెలుసుకొంటిమి. మేము అవమానము పొందినను లోకంలోని వారికది ఒక గుణపాఠముగా లభించినది. మహాత్ములను, మహాసాధ్వి తల్లులను కొంచెము బుద్ధితో వంచించ ప్రయత్నించినచో వారి ముందు కొంచెమై అంటే చిన్నవారైపోదురని తెలియవచ్చింది. త్రిగుణముల ప్రభావము త్రిలోకములలోని వారికేనే కాక త్రిమూర్తులను కూడా వశము చేసుకొనునని మహాత్ములు గుర్తించి జగద్గురుడువైన నిన్ను ఏమారక స్మరించుచు తరించుచున్నారు. త్రిగుణములకు లోబడి అత్రి మహర్షియు కించిత్తు కూడా అసూయలేని అనసూయామాతయు నీ అనుగ్రహమునకు పాత్రులై నిన్ను పుత్రునిగా బడిసి ధన్యత పొందినారు. లోకానికి గురుతత్వమును ప్రసాదించారు. చిరస్మరణీయులైనారు. ఆనాడు వారి కోరిక తమరు విచిత్ర రూప ధారణ గావించి సకల లోకములకు గురుస్వరూపముగా వెలిసినారు. శ్వేతవరాహకల్పమందు వైవస్వత మన్వంతరములో 27 మహాయుగములు గడిచిపోయినవి. 28వ మహాయుగమునందు కృత, త్రేత, ద్వాపరయుగములు గడిచిపోగా కలియుగ ప్రారంభమునందు పుణ్యదంపతులైన విష్ణుదత్తుడు, సుశీలాదేవి, మహాసాధ్వీమణియు తమ అగ్రహారమునకు
అనుగ్రహమునకు పాత్రులైనారు. వారిని అనుగ్రహించి వారి భక్తి ప్రపత్తులకు తగిన విధముగా మంత్రోపదేశం ఇచ్చి లోకోపకారం చేయుటకై ఆదేశించితిరి. ఇంతకాలం తర్వాత తిరిగి ఆ దంపతులను సుమతి అప్పలరాజు శర్మలుగా అవతరింపచేసి వారి గర్భమునందు తాము ప్రస్తుత రూపధారణ చేసియున్నారు. ఈ సంఘటనను గురించి అవగాహన కలదు, కానీ మా అందరి హృదయాలకు అందని ఒకే ఒక సమస్య కలికాల మానవుల ప్రవర్తనమే స్వామి. ప్రస్తుత కాలమందు మున్నెన్నడునూ లేనట్టు వంటి విపత్కర పరిస్థితులు కలుగుచున్నవి. సర్వకారణములకును కారణమైన మూలశక్తి ఓంకారతత్వం యొక్క సంకల్పమును అనుసరించియే ఈ పరిస్థితులు ఏర్పడుచున్నవని ఎరుకలో నున్నను దీనిని సవరించు ఉపాయము కొరకు అందరము ఎదురుచూచుచుంటిమి. తమ కాలానుగుణ్యమైన లీలా వైచిత్రము త్రిమూర్తులమైన మాకు అగోచరమై ఉన్నది. మేము ప్రయుక్తులము, తమరు గుణాతీతులు. ఓ అనఘేశ్వర, తమరు ఈ విధంగా భువిపైన అవతరించుటకు గల కారణము ఎరుగలేక దీనియందు ఏదో మర్మము గలదని మాత్రము ఊహించితిమి. కలియుగ మానవ స్థితులను గమనింపగా వారి యందు దేవతా గుణములు, దానవ గుణములు, మానవ గుణములు, మహర్షుల గుణములు సమ్మళితమై యున్నవి. పోను పోను రాబోవు కాలంలో మానవజాతిలో ఉన్నత లక్షణముల పక్కకు తొలగిపోగా మానవులే దానవులు అగుదురేమోయని తోచుచున్నది. అంతేకాదు, దానవుల కన్నా మరింత హీనులై మహోపద్రవ కారకులు అగుదురేమో అని అనిపించుచున్నది. పూర్వము దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయుటలో నారాయణుడున్ను నేనున్ను సహకరించగలిగినాము. కానీ ఈ కలియుగ మానవులలో దాగియున్న రాక్షసులను ఎట్లు నిర్జించగలమోనని దీనికి మా శక్తి చాలదని తెలిసి తమరిని ప్రార్థించుచుంటిమి. ఈ విధమైన మానవజాతిని నిర్మూలించకనే సన్మార్గంలోనికి మళ్లించి ఉద్ధరించే ప్రయత్నంలో మనకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కావలసి ఉన్నది. సర్వజీవ ఉద్ధరణమే తమ నైజము, ఉద్దేశము, తత్వము అయ్యున్నది. కావున ఓ చైతన్య స్వరూప, తమ దివ్య సంకల్పమును గ్రహించలేని మాకు మీ అవతరణలోని నిగూఢ తత్వమును విశదపరచి మమ్ము కృతార్థులను చేయగలరని వేడుకొనుచున్నాము అని పలికెను. ఈ విధంగా పరమేశ్వరుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారి జన్మవృత్తాంతమును, వారి పుత్రునిగా పొందగలిగిన అత్రి అనసూయలను, విష్ణుదత్త సుశీల దంపతులను, సుమతి అప్పలరాజు దంపతుల భాగ్యమును కొనియాడుచుండగా త్రిమాతలు అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతీను ఒకరినొకరు చూచుకొనిరి. వారి మనసులో ఒక్కసారిగా నారద మహర్షి మాటల ద్వారా అనసూయాదేవి కొనియాడిబడుట, తాము సహింపలేకపోవుట, భర్తలను ప్రేరణ చేసి పంపుటయు తలంపునకు రాగా ఆ సంఘటనలోని దృశ్యము వారికి మనోగోచరం అయ్యెను. త్రిమూర్తులు పసిబాలురైన ఘట్టము, అనసూయాతి మాతృప్రేమతో వారికి స్తన్యపానము చేయించిన ఘట్టమును తిలకించి ఆమె పాతివ్రత్య మహిమ ఎంత మహిమాన్వితమోనని మనస్సులోనే నమస్సులు అర్పించిరి. అంతా బ్రహ్మదేవుడు లేచి పరతత్వమే రూపుదాల్చి మా ఎదుట సాక్షాత్కరించిన ఈ మహాభాగ్యమునకు మేము ఎంతో పొంగిపోవుచున్నాము. సమర్థ సద్గురుత్తమ సచ్చిదానంద త్రిగుణాతీత అనసూయాత్రి నందన, మీ తత్వమును మీరు తప్ప అన్యులు ఎరుంగలేరు. మూల తత్వము చేత నిర్దేశింపబడిన రీతినే సృష్టి కార్యము నా పరిధికి లోబడి నిర్వహించుచున్నాను. కానీ ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి విపరీత విచిత్ర దుష్ట దుర్మార్గ గుణములు కలిగిన మానవ సృష్టి పూర్వ కలియుగములందు జరిగి ఉండలేదు. ఇది అత్యంత కలవరమునకు కారణం అగుచున్నది. దీనికి మూల కారణము నరయు లేక కర్తవ్యము ఉపాయంతో సరిచేసుకొను ప్రయత్నంలో తమరిని శరణు పొందుచున్నాము అని పలికి తమ ఆసనంపై ఆసీనులయ్యెను. పరమేష్ఠి పలుకులను విని శ్రీ దత్తస్వామి నారాయణుడి వైపు చూచి చిరునవ్వు నవ్వగా వారున్ను సమాధానముగా చిరునవ్వులనే ప్రకటించినారు. సాలోచనగా దత్తుడు మహర్షుల వైపు చూడగానే చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి లేచి చేతులు జోడించి శ్రీ స్వామివారికి శిరస్సు వంచి నమస్కరించి ఇట్లు విన్నవించారు. స్వామి శ్రీపాద శ్రీవల్లభ,
అనసూయాత్రి నందన, హే దత్తాత్రేయ, సద్గురు సార్వభౌమ, యోగేశ్వరేశ్వర, సర్వయోగానుసంధాయక, తమ లీలా వైదుష్యము అన్యులకు అలవి కానిది. అది నిరంతరము చైతన్యవంతమై ఎప్పటికప్పుడు మార్పులు చెందుచు అవజ్ఞానస గోచరమై ఉన్నది. చిరంజీవత్వము ద్వారా ఇప్పటికీ నేను దర్శించిన అనేక మహాయుగములందలి కలియుగముల కన్నా ఇప్పుడు జరుగుచున్న కలియుగము భిన్నముగా గోచరించుచున్నది. ఇందలి మానవ మేధస్సు నుండి దైవీ గుణ సంపద, అసురీ గుణ సంపదలు పడుగు పేక కలిసి వస్త్రముగా ఏర్పడిన విధముగా సుఖమును కల్పించున్నట్లుగా భ్రమింపచేసి సాగరమున ముంచి వేయు సంకల్పములను కలిగి వర్తించుచున్నది. ఈ మానవులు వస్తు విషయ విజ్ఞానమును విస్తరింపచేయుట ద్వారా వినాశనమును కొని తెచ్చుకును సంకల్పములను చేయుచున్నారు. ఇంకనూ రాబోవు కాలమునందు మానవులు తమ మేధాశక్తితో అనేకమైన నూతన వస్తు ఆవిష్కరణలు చేయుదురని, ప్రాణ సంకటము కరములైన అణ్వాస్త్రములు, దూరశ్రవణ యంత్రములు సృష్టించుట ద్వారాను, వేగవంతమైన వాహనములు ప్రవర్తింపచేయుట ద్వారాను, పంచభూతముల స్వరూప స్వభావములను ధ్వంసమునరించుచు వాతావరణ కాలుష్యము, చిత్ర కాలుష్యము, శబ్ద కాలుష్యము, ఆహార కాలుష్యము, జల కాలుష్యము ప్రభావితం చేసి భావ కాలుష్యము ప్రబలి అనేకమైన అలవికాని వ్యాధుల బారిన పడి మరణింపనున్నారు. అనేకమైన వైపరీత్యముల కారణంగా దాదాపుగా సర్వమానవాళియు అపమృత్యువనే పొందు మార్గంలో పయనిస్తోందని భవిష్య దర్శిని వలన గ్రహించితిమి. దీని నివారణకు ఏదైనా ఉపాయం ఉన్నదాయని మహర్షులందరూ చేరి అనేకమైన చర్చలు చేసితిమి. కానీ ఈనాటి మానవులకు శరీరదారుఢ్యం లేని కారణంగా సాధనా పటిష్టత చేకూరదు. యోగాభ్యాసము గాని ధ్యానాభ్యాసము గాని పట్టుబడదు. శరీర బలం లేని కారణంగా మానసిక బలమును తక్కువే. అందువలన చంచలత్వమే గాని నిశ్చలమైన భక్తి మార్గమందు కూడా నిలకడ ఉండదు. ముఖ్యముగా శీల సంపదను కాపాడుకొనవలనన్న జ్ఞానం ఉండదు. తల్లిదండ్రుల ఎడల ప్రేమ గౌరవభావములు లేక హింసా ప్రవృత్తిని కలిగియుందురు. ఇక గురువుల పట్ల గౌరవము భక్తి అసలే ఉండదు. భగవంతుని వలన తమకు జన్మ లభించిన విషయమును మరచి సంచరించెదరు. ఈ పరిస్థితులను ఎట్లు చక్కబరిచి భూలోక ధర్మ సంరక్షణ చేపట్టేదవో సృష్టికి మూలమైన నీకే ఎరుక అని అందరము సామూహికంగా నిన్నే ప్రార్థించుచుంటిమి. మా ప్రార్థనను ఆలకించి నరరూపము ధరించి వచ్చితివి. నీ ముగ్ధమోహన రూపముతో కలిదోష నివారణం ఎట్లు చేసి చూపెదవోనని వేచియుంటిమని విన్నపము శ్రీ స్వామివారికి వినిపించెను. అంత దరహాసవదనంతో వారినందరినీ వీక్షిస్తూ శ్రీవారి చూపులు జాబాలి మహర్షిపై నిలిచినవి. శ్రీస్వామి వారు తమకు అవకాశం ఇచ్చారని ఎంతో సంతోషంతో ఆ మహర్షి లేచి వారి యొక్క వినతిని శ్రీ స్వామివారికి ఇట్లు వినిపించిరి. దయాసాగర, ప్రేమస్వరూప, అత్రినందన, అద్భుతమైన శ్రీ దత్తాత్రేయ రూపము కన్నా ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుల రూపమే ఒక విశిష్టతను సంతరించుకొని అనిర్వచనీయమైన ఆనందమును సర్వులకు కలిగిస్తున్నది. దేవదేవ, కరుణాసింధు, నీ లీలలు మాకు తెలియనలవి కానివి. అయినను తెలుసుకోవాలని సర్వులకు కుతూహలము మెండుగా ఉన్నది. దేవ ముని గణములకే ఆ లీలలు వింతగా గోచరిస్తూ ఉండగా మరి అజ్ఞానబద్ధులైన మానవులు ఏపాటి తెలుసుకోగలరయ్యా? మాకు చాలా ఆశ్చర్యమును గొలుపుచున్నది ఈ విషయము. ఈ కలియుగమందలి మానవులు జ్ఞానదూరులు, భక్తి లేస మాత్రము లేనివారు. ఒకవేళ లేస మాత్రం భక్తి కలిగి భగవంతుని అర్చించినా స్వప్రయోజనం కొరకు స్వార్థ భావంతోనే కాని వేరు ఆశించి మాత్రం కొలవరు. రాబోవు కాలంలోని మానవులు తామే సృష్టికర్తలుగా భావించి గొప్పలు చెప్పుకొందురు. తమను సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడని విస్మరింతురు. కనబడుచున్న తల్లిదండ్రులనే తిరస్కరించువారు కనపడని భగవంతుని అసలే ఒప్పుకొనక నాస్తికులై చరించెదరు. కర్తవ్య పాలనము
స్వామి భక్తి, న్యాయవర్తనము, ధర్మరక్షణము అనునవి లోపించి సర్వులు ధనపిశాచి యొక్క కబంధ హస్తములలో చిక్కుకొని సుఖలాలస్తో ప్రవర్తించెదరు. ఈ శరీరములు క్షణభంగురములన్న మాట విస్మరించి శాశ్వతంగా సుఖసంపదలు ఏర్పరచుకొంటకు అనేక వక్రమార్గములు ధన సంపాదన చేయుదురు. గురువులు, భక్తి కలిగిన వారిని అవహేళన చేయుదురు. యజ్ఞయాగాది క్రతువులు నిరసించి ఆత్మస్థుతి, పరనింద మొదలగు అపమార్గ మందు చరించుచు ఆసన్నమవు మరుకు ఆశ అనుదాన్ని వదలరు. ఇటువంటి మందబుద్ధులను, జడులను ఏ విధంగా ఉద్ధరించదువోనని మేమందరము నిరీక్షిస్తున్నాము అని తమ లోక కళ్యాణకాంక్షలను విన్నవించెను. తదుపరి వశిష్ఠుల వారు లేచి శ్రీస్వామివారికి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు ప్రస్తావించిరి. త్రిభువనపాల, సర్వలోకపాలక, సమర్థ సద్గురు, ఓంకారస్వరూప